రాత్రుల రాజధాని నిద్రలేని నగరం లాస్ వేగాస్ సిటీ టూర్ చేయడానికైతే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడికంటే స్ట్రాటోస్ఫియర్ టవర్ అండి. ఇది లాస్ వేగాస్లోనే అన్నిటికంటే ఎత్తైన నిర్మాణము. దాదాపుగా 1149 అడుగుల ఎత్తుంది ఈ నిర్మాణం. దీంట్లో హోటల్, క్యాసినో అట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. పైన ఒక అబ్జర్వేషన్ డెక్ కూడా ఉంటుంది అనమాట. 360 డిగ్రీస్ లో లాస్ వేగాస్ చూస్తున్నది ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ అండ్ టవర్ అండి. ఇది లాస్ వేగాస్ లోనే ఒక లగ్జీరియస్ హోటల్ అనమాట. ఇది అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించినది. ఇది ఏంటంటే ఓన్లీ హోటల్ అనమాట. దాంట్లో క్యాసినో అట్లా ఏమి ఉండదు అనమాట. ఓన్లీ హోటల్ అది. కొంచెం సేపు మనం ఈ లాస్ వేగాస్ దాని చరిత్ర గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈ లాస్ వేగాస్ అనేది అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉందండి. అసలు ఆ లాస్ వేగాస్ అనే పేరు వినగానే మనకి వెంటనే ఎట్లా గుర్తొస్తుందంటే మెరిసే దీపాలు కానీ, అక్కడ ఉండే ఎత్తైన భవనాలు కానీ, మెయిన్గా క్యాసినోలు గుర్తొస్తాయి. అండ్ అక్కడ సంగీతం కానీ, డ్యాన్సులు కానీ ఇట్లాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో ఎంటర్టైన్మెంట్కి ఒక క్యాపిటల్ అంటూ ఉంటే అది లాస్ వేగాస్ నగరం అండి. అసలు ఒకప్పుడు లాస్ వేగాస్ అనేది ఒక చిన్న గ్రామం అండి. 1905 సంవత్సరంలో ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది వచ్చిందనమాట. ఎప్పుడైతే 1935 సంవత్సరంలో జూదం ఇక్కడ చట్టబద్ధమైందనమాట. ఇంకప్పటి నుంచి దీని చరిత్ర మారిపోయిందనమాట. ఈ లాస్ వేగాస్ చరిత్ర జూదం అనేది చట్టబద్ధం చేయడంతో. అదీ కాక లాస్ వేగాస్కి దగ్గరలో కొలరాడో రివర్ పైన హోవర్ డ్యామ్ అని చెప్పేసి ఒక డ్యామ్ ఉందండి. చాలా పెద్ద డ్యామ్ అది. ఆ డ్యామ్ నిర్మాణ సమయంలో చాలామంది జనాలు ఇక్కడికి రావడంతో ఈ నగరం అభివృద్ధి అప్పటి నుంచి ఒక ఊపందుకుందనమాట. ఇక్కడ అది కాక చాలామంది పెద్ద పెద్ద హాలీవుడ్ సెలబ్రిటీలు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారండి ఈ లాస్ వేగాస్ నగరానికి వచ్చి. వాళ్ళల్లో కొంతమంది గురించి చెప్పాలంటే బ్రిట్నీ స్పియర్స్, యాంజెలినా జోలీ, బ్రూస్ వెల్స్ ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకున్నారండి ఈ లాస్ వేగాస్ నగరానికి వచ్చి. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు కదా, అట్లా ఈ లాస్ వేగాస్కి వచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నారు ఆ హాలీవుడ్ సెలబ్రిటీలందరూ. వాళ్ళే కాదండి, ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఇక్కడే ఉంటారన్నమాట. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే వాకింగ్ టూర్ అని చెప్పొచ్చండి. లాస్ వేగాస్లో మెయిన్గా ఏంటంటే లాస్ వేగాస్ స్ట్రిప్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మనం నడుస్తున్నామో అది లాస్ వేగాస్ స్ట్రిప్ అండి. ఇది ఏంటంటే ఈ స్ట్రిప్కి ఆ రోడ్డును చూసారా, ఆ రోడ్డుకి అవతల వైపున యువతల వైపున ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి అనమాట. అవి చాలా ఫేమస్ హోటల్స్ అనమాట. మెయిన్ లాస్ వేగాస్కి వస్తే చూడాల్సింది ఈ స్ట్రిప్నే. ఇది దీని తర్వాత ఈవినింగ్ డౌన్ టౌన్లో, నైట్ పూట డౌన్ టౌన్లో ఫ్రీమోన్ స్ట్రీట్ అని చెప్పేసి ఇంకో స్ట్రీట్ ఉంటుంది అనమాట. అది మెయిన్. ఈ రెండు కవర్ చేసుకుంటే అంటే సింగిల్ డేలో అయితే ఈ రెండు కవర్ చేసుకుంటే లాస్ వేగాస్ని దాదాపుగా కవర్ చేసినట్టే. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం. ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికంటే బెలాజియో మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నామండి. ఆ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది చాలా ఫేమస్. ఇది దాదాపుగా 9 ఎకరాల మ్యాన్ మేడ్ లేక్ అండి. ఆ లేక్ చూస్తున్నారా, అది మ్యాన్ మేడ్ లేక్ అనమాట. ఓన్లీ ఈ మ్యూజికల్ ఫౌంటైన్ కోసమే దాన్ని కట్టడం అంటూ జరిగిందనమాట. ఇది ప్రతి 20 నిమిషాలకు ఒకసారి సంగీతానికి తగ్గట్టుగా ఆ నీళ్ళనేవి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ఫౌంటైన్లో దాదాపుగా 1200 జెట్లు నీళ్ళు అనేవి పైకి ఎగజిమ్ముతూ ఉంటాయి అన్నమాట. ఆ జెట్లు అనేవి 1200 ఉన్నాయన్నమాట ఆ ఫౌంటైన్లో. ఇవి దాదాపుగా 460 అడుగుల ఎత్తు వరకు నీళ్ళని పైకి ఎగజిమ్ముతూ ఉంటాయి అన్నమాట ఆ మ్యూజిక్కి అనుగుణంగా.
ఇది మధ్యాహ్నం 3ంటికి స్టార్ట్ అయితే అర్ధరాత్రి 12 వరకు ఈ షో అనేది ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రన్ అవుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో అయితే రంగురంగుల లైట్లతో ఆ నీటి ప్రదర్శన అనేది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కాకపోతే మేము నైట్ చూడలేకపోయాము, ఎందుకంటే మాది సింగిల్ డే ట్రిప్ కాబట్టి మధ్యాహ్నం ఈ లాస్ వేగాస్ ట్రిప్ కవర్ చేసి, అంటే ఇప్పుడు సాయంత్రం ఒక 7-8 వరకు ఇది కవర్ చేసి తర్వాత మేము ఏంటంటే నైట్ అవ్వగానే ఫ్రీమౌంట్ అదే డౌన్ టౌన్లో ఉన్న ఫ్రీమౌంట్ స్ట్రీట్కి వెళ్ళాలి. అందుకోసం మళ్ళీ రాత్రి ఇటు వచ్చి చూడలేం కాబట్టి మేము మధ్యాహ్నమే ఈ లాస్ వేగాస్ ట్రిప్ అనేది కవర్ చేస్తున్నాము. ఈ లాస్ వేగాస్ స్ట్రిప్ ఎంత దూరం ఉంటుందో తెలుసా? దాదాపుగా 4.2 మైళ్ళ దూరం ఉంటుందండి. ఇది దాదాపుగా అంటే 6.8 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రోడ్ అనేది. ఇది దాదాపుగా లాస్ వేగాస్, ప్యారడైజు అనే ఈ ప్రాంతాల మధ్యలో ఈ స్ట్రిప్ అనేది ఉందన్నమాట. ఈ స్ట్రిప్ ఎందుకు అంత ప్రత్యేకమంటే ఈ స్ట్రిప్పులో వరల్డ్ ఫేమస్ హోటల్స్, రిసార్ట్లు, క్యాసినోలు మరియు ఎంటర్టైన్మెంట్ షోలు ఈ స్ట్రిప్లో జరుగుతూ ఉంటాయండి. ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ నైట్ లైఫ్ కానీ, లైటింగ్ కానీ, షోలు కానీ మరియు గేమ్లు కానీ చాలా జరుగుతూ ఉంటాయి ఈ స్ట్రిప్లో. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన హోటల్స్ అన్ని ఈ స్ట్రిప్లోనే ఉంటాయి. అసలు ఈ స్ట్రిప్లో ఉండే కొన్ని ఫేమస్ హోటల్స్ మీకు చెప్తాను చూడండి. ఈ బెలాజియో అనే హోటల్ ఇందాక మనం చూసాం కదా, వాటర్ ఫౌంటైన్, ఏదైతే మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉందో అది బెలాజియో హోటల్ అండి. అది కాకుండా ఈ ప్యారిస్ హోటల్, ఇది కూడా చాలా ఫేమస్. ఐఫిల్ టవర్ ఉంది కదా, ఇందాక మనం చూసాం కదా ఐఫిల్ టవరు, అది ప్యారిస్ హోటల్ అనమాట. అట్లాగే సీజర్స్ ప్యాలెస్ అని చెప్పేసి రోమన్ థీమ్తో చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట ఆ హోటల్ కూడా. ఇట్లాంటివి అంటే ఏంటంటే ప్రతి కంట్రీ కదా యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనకి ప్రపంచ వింతలు అంటారు కదా, ప్రపంచ వింతల్లో నుంచి అన్నిటినీ సేకరించి అటువంటి కట్టడాలు ఇక్కడ కట్టడం జరిగింది అనమాట. హోటల్స్ కానీ అవన్నీ కానీ అట్లాంటి హోటల్స్ అన్నీ ఇప్పుడు మనకి తాజ్మహల్ హోటల్ కానీ, లేకపోతే ఇప్పుడు ఈఫిల్ టవర్ హోటల్ కానీ, లేకపోతే మనకి పిరమిడ్ హోటల్ కానీ అట్లాంటివన్నీ ఈ లాస్ వేగాస్లో ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు తాజ్మహల్ హోటల్ అనేది అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే దాన్ని తీసేశారు. ఏదైతే ట్రంప్ టవర్స్ చూసామో మనము, ఆ ట్రంప్ టవర్స్ దగ్గరే ఉండేదంట అంతకుముందు తాజ్మహల్ అనే హోటల్. బట్ ఇప్పుడైతే మనకి ఆ తాజ్మహల్ హోటల్ అయితే లేదు ఇప్పుడు మనకి. ఇవే కాకుండా ఎంజిఎం హోటల్ అండి, చాలా పెద్ద హోటల్. అక్కడ చాలా షోలు అవి జరుగుతూ ఉంటాయి. చాలా గ్రాండ్ హోటల్ అనమాట ఎంజిఎం హోటల్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనం ప్యారిస్ హోటల్ అండి, బయట నుంచి చూస్తున్నాం చూసారా, దాని స్ట్రక్చర్ చూసారా, అంటే దాని ఆర్కిటెక్చర్ ప్యారిస్లో ఎట్లా అయితే ఆ నిర్మాణాలు ఎట్లా ఉంటాయో, ఆ హోటల్స్ నిర్మాణాలు కానీ, లేకపోతే అక్కడ పెద్ద పెద్ద ప్యాలెస్ నిర్మాణాలు కానీ ఎట్లా ఉంటాయో ఆ నిర్మాణాలు అదే ఆర్కిటెక్చర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ హోటల్ కూడా కట్టారనమాట. అండ్ ఐఫిల్ టవర్ ఏదైతే మనకి ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది కదా, అదే ఐఫిల్ టవర్ రిప్లికా అని వీళ్ళు ఇక్కడ కట్టడం జరిగిందండి. ఇట్లాగే ప్రతి దేశానికి సంబంధించింది, ఈజిప్ట్కి సంబంధించిన ఏదైతే మనకి పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఆ పిరమిడ్స్ దాని రిప్లికాకి సంబంధించిన హోటల్ కానీ, లేకపోతే న్యూయార్క్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్, లేకపోతే న్యూయార్క్ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిప్లికాస్ కానీ మొత్తం ఈ స్ట్రిప్లో అయితే మనం చూడొచ్చండి. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఈఫిల్ టవర్ రిప్లికా ఇప్పుడు మనం చూస్తుంది. ఏంటంటే ఏం లేదండి, మనము ఇంకా ఈ స్ట్రిప్లోకి వచ్చిన తర్వాత ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఒక ట్రిప్ వేసి వచ్చామనుకోండి, మొత్తం ఆ స్ట్రిప్ మొత్తం కవర్ చేసుకున్నామంటే దాదాపు ఇది లాస్ వేగాస్లో ఈ స్ట్రిప్కి సంబంధించిన అన్నీ చూసినట్టు అవుతుంది. అయితే మేము పక్కన ఒక ఇది ఉంది చూసారా, ఇది హోటల్ ఉంది, ఇది ఏంటంటే క్యాసినో. సరే సరదాగా అసలు క్యాసినో ఎట్లా ఉంటుందో లోపల ఏంటి చూద్దామని చెప్పేసి అట్లా లోపలికి అయితే వెళ్ళాము. అది కాక ఎండ బాగా ఉందండి బయట, కొంచెం ఆ ఎండ వేడికి లోపలికి వస్తే కొంచెం కూల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ క్యాసినోలోకి అయితే దూరాము మేము. పిల్లల్ని అయితే కొంచెం ఫ్రంట్లో అక్కడ ఉన్నారు వాళ్ళు, లోపలికైతే రానివ్వలేదు పిల్లల్ని. అయితే నేను లోపలికి వెళ్ళి వీడియో తీసుకొని వద్దాం కదా అని చెప్పేసి నేనైతే లోపలికి వచ్చాను. చూస్తున్నారు కదా క్యాసినో ఎట్లా ఉందో.
నేనైతే ఆడలేదండి క్యాసినో, ఎట్లా ఆడాలో కూడా నాకైతే తెలియదు. జస్ట్ నాకేంటంటే నాకు కాకపోతే అవన్నీ నచ్చినాయన్నమాట. ఏదైతే ఇప్పుడు ఆడే ఇన్ని ఉన్నాయి కదా అవన్నీ చాలా బాగా నచ్చినాయి నాకైతే, చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. చాలామంది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఆడుతున్నారు అనమాట క్యాసినోలో. మనం ఏంటంటే అక్కడ క్యాష్ కౌంటర్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి క్యాష్ కౌంటర్లో మనకి చిప్స్ ఇస్తారనమాట. వాటికి సంబంధించిన చిప్స్ అంటారో మరి వాటిని కాయిన్స్ అంటారో సంథింగ్ వాటి ఏదో అంటారు. అవి మనకి ఇస్తారన్నమాట. మనం ఎంతైతే డబ్బులు ఇస్తామో దానికి తగ్గట్టు మనకి చిప్స్ ఇస్తారు. ఆ చిప్స్ తీసుకొచ్చి ఇక్కడ మనకి కావాల్సిన ఆట మనం ఆడుకోవచ్చు అనమాట. అంటే పోకర్ కానీ లేకపోతే బ్లాక్ జాక్ కానీ లేకపోతే ఏదో ఆటలు ఉంటాయి కదా, ఆ ఆటలన్నీ ఆడొచ్చు అనమాట. ఇక్కడ మనము చూస్తున్నారు కదా మొత్తం క్యాసినోలో చాలా మంది ఆడుతున్నారు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా క్యాసినో లోపలికి వచ్చి చూడటం అయితే నేను కూడా ఫస్ట్ టైం అనమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా క్యాసినో లోపలికి వెళ్ళారా? ఎవరైనా వెళ్ళుంటే ఏ క్యాసినోలోకి వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా లోపల క్యాసినో అదంతా వీడియో తీసిన తర్వాత బయటికి మళ్ళీ వచ్చాం. స్ట్రిప్లో మళ్ళీ మన ఏదైతే వాకింగ్ టూర్ ఉందో అది కంటిన్యూ చేస్తాం స్ట్రిప్లో. ఇప్పుడు ఏంటంటే మనము ఇటువైపు వెళ్తున్నాం అనమాట. ఇటు MGM గ్రాండ్ అండ్ న్యూయార్క్ టవర్స్, ఎక్స్కాలిబర్ హోటల్ అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇందాక చూసింది మనం వచ్చేసి ప్యారిస్ హోటల్, బెలాజియో హోటల్ ఈ అటువైపు చూసాము. ఇప్పుడు అంటే ఇదేనండి MGM గ్రాండ్. చూస్తున్నారు కదా ఆ సింహ బొమ్మ చాలా ఫేమస్. ఆ సింహ బొమ్మ ఇది చూస్తే న్యూయార్క్ హోటల్స్ అవి, అదేమో ఎక్స్కాలిబర్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మూడు ఇట్లా చూసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మనం బయలుదేరాం. ఎందుకంటే ఇప్పటికే టైము ఈవినింగ్ దాదాపుగా 5 అయిందనమాట. ఒక 2 గంటలు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ 2-3 గంటలు రెస్ట్ తీసుకొని 8:30కి మళ్ళీ మేము ఏంటంటే డౌన్ టౌన్లోనే ఆ ఫ్రీమౌంట్ స్ట్రీట్ ఉంది కదా దానికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అది నైటే చూడాలి ఆ ఫ్రీమౌంట్ స్ట్రీట్ అనేది. అందుకని చెప్పేసి ఇక్కడ తొందరగా కంప్లీట్ చేసేసుకొని, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. ఇది తొందరగా కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ హోటల్కి వెళ్ళి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటాము. చూస్తున్నారు కదా రిప్లికా అని చెప్పారు కదా, మనకి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రిప్లికా కూడా ఇక్కడ పెట్టారండి. వీళ్ళు న్యూయార్క్ లో ఉంటుంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, దాని రిప్లికా కూడా ఇక్కడ పెట్టారనమాట. చూడండి ఇదంతా న్యూయార్క్ సంబంధించిన హోటల్స్ అనమాట. ఆ రిప్లికాస్ అన్ని ఉంటాయి ఇక్కడ. న్యూయార్క్ హోటల్స్ అంటారనమాట దీన్ని. ఈ స్ట్రిప్ లోనే మొత్తం ఇంకా అక్కడ చూస్తే మీకు ఎక్స్కాలిబర్ హోటల్ కనిపిస్తుంది. అది ఇటాలియన్ స్ట్రక్చర్ తో ఉంటుంది ఎక్స్కాలిబర్ హోటల్ అని చెప్పేసి. అక్కడ చూస్తున్నారు కదా మీకు ఇక్కడి నుంచే కనిపిస్తుంది. అదిగోండి ఇప్పుడైతే మనము ఎక్స్కాలిబర్ హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే మేము ఆ హోటల్ లోపలికి వెళ్ళమండి, బయట నుంచో చూస్తాం. ఎందుకంటే హోటల్ లోపలికి మనకి ఏం పని ఉంది, అక్కడ మనకేమి రూమ్స్ లేవు ఏమి లేవు, అండ్ మనం ఏమి క్యాసినోలోకి వెళ్ళి ఆడేది కాదు కాబట్టి మేము బయట నుంచి ఆ స్ట్రక్చర్ని చూస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఆ దూరాన ఓయో హోటల్ కూడా ఉంది. కొంచెం దూరం పోతే ఇక్కడ నుంచి అయితే కనిపించట్లేదు కానీ ఓయో హోటల్ కూడా ఉంది మనకి. చూసారు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యపరిచింది ఏంటంటే ఆ హోటల్ ఆ స్ట్రక్చర్స్ అయితే పెద్ద పెద్ద, అంటే ఎంతమంది సందర్శకులు వస్తారనమాట ఇక్కడ. మరి అన్ని రూమ్స్ ప్రతి హోటల్లో కొన్ని వందల రూమ్స్ ఉంటాయి. అంటే అవన్నీ ఫిల్ అవుతున్నాయి. అంటే ఎన్ని వేల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారో ఒకసారి ఆలోచించండి మీరు. ఎక్స్కాలిబర్ హోటల్ అయితే చాలా బాగా నచ్చిందండి. అది మనకి చిన్నప్పుడు కార్టూన్లో చూసే రాజభవనాలు లాగున్నాయి. అందరూ దాని ముందర ఫోటోలు దిగుతున్నారు ఆ ఎక్స్కాలిబర్ హోటల్ ముందర. ఇట్లానే కొంచెం ముందుకు వెళ్తే పిరమిడ్ హోటల్ ఉంటుంది యాక్చువల్గా. బట్ మేమైతే దాన్ని మిస్ అయ్యాం, పిరమిడ్ హోటల్ని. వీడియో తీయటం అయితే మిస్ అయింది పిరమిడ్ హోటల్ని. ఇది ఎక్స్కాలిబర్ హోటల్ ఇప్పుడు మీరు చూస్తున్నది స్ట్రిప్లోని ఎక్స్కాలిబర్ హోటల్ అది. ఇప్పుడు మేము ఇది న్యూయార్క్ టవర్స్ అని చెప్పారు కదా, అదే న్యూయార్క్ సంబంధించిన రిప్లికాస్. ఆ టవర్స్ ఆ లోపలికి వెళ్ళి అట్లా జస్ట్ తిరిగేసి వచ్చాము. ఆ లోపల మొత్తం ఏంటంటే హోటల్స్ అవి ఉన్నాయి తినడానికి వాటికి వీటికి. సో మేము లోపలికి వెళ్ళి జస్ట్ మళ్ళీ అట్లా బయటకు వచ్చి న్యూయార్క్ టవర్స్ నుంచి అట్లా న్యూయార్క్ హోటల్స్ నుంచి అట్లా బయటకు వచ్చాం అనమాట. అట్లా బయటకు వచ్చి ఇప్పుడు ఏంటంటే మేము రూమ్కి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా రిటర్న్ కార్ పార్క్ చేసాం కదా అక్కడికి బయలుదేరుతున్నాము. ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ అనేది చాలా మనకి దొరకడం చాలా కష్టం అండి ఇక్కడ కార్ పార్కింగ్. అండ్ డబ్బులు మెయిన్ ఏంటంటే పార్కింగ్ ఫీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ కార్ అనేది పార్కింగ్ ఫీ ఉంటుంది, ఫ్రీగా ఎక్కడా ఉండదు. మొత్తానికైతే ఫ్రీమౌంట్ స్ట్రీట్కి వచ్చేసామండి. ఇది లాస్ వేగాస్లోని డౌన్ టౌన్లో ఉందండి ఈ స్ట్రీట్ అనేది, ఫ్రీమౌంట్ స్ట్రీట్ అనేది. ఇది లాస్ వేగాస్ చరిత్రలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం అండి. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా లాస్ వేగాస్ స్ట్రిప్ అనేది. ఆ లాస్ వేగాస్ స్ట్రిప్ అనేది ఆధునిక లాస్ వేగాస్ అయితే ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్ అనేది పాత లాస్ వేగాస్కి ఒక గుండెకాయ లాంటిది అనమాట. ఇది కూడా ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్ కూడా దాదాపుగా 1905వ సంవత్సరంలో ప్రారంభమైందండి. ఇది లాస్ వేగాస్లో ఫస్ట్ డెవలప్ అయిన స్ట్రీట్ ఏదైనా ఉంది అంటే అది ఫ్రీమౌంట్ స్ట్రీటే.
అసలు లాస్ వేగస్ స్ట్రిప్ ఉంది కదా, ఆ స్ట్రిప్ ముందు వరకు కూడా ఇదే ప్రధాన గేమింగ్, ఇక్కడే గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే క్యాసినోలు కానీ ఇక్కడే ప్రధానంగా వచ్చేవాళ్ళు అనమాట. అసలు ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్ అనేది అసలు దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకమైనదంటే, మీరు పైన చూస్తున్నారు కదా ఎల్ఈడి డోములు అండి. ఈ స్ట్రీట్ మొత్తం ఏంటంటే ఆ ఎల్ఈడి డోములతో మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట. దాదాపుగా మీరు చూస్తున్నట్టయితే ఈ ఎల్ఈడి డోమ్ అనే 12.5 మిలియన్ ఎల్ఈడి లైట్లు ఉంటాయి అనమాట ఆ ఎల్ఈడి డోమ్స్లో. మొత్తం ఆ ఎల్ఈడి డోమ్తో ఉంటుంది ఈ స్ట్రీట్ మొత్తం. అండ్ దాని కింద ఆ ఎల్ఈడి డోముల కిందే జిప్ లైనర్స్ ఉంటాయండి. మనం ఏంటంటే ఆ జిప్ లైనర్స్ కూడా ఏంటంటే ఒకటేమో 77 అడుగుల ఎత్తులో, ఒకటేమో 114 అడుగుల ఎత్తులో ఉంటాయి ఆ జిప్ లైనర్స్. మనం ఏంటంటే ఇంకా జిప్ లైన్లో వెళ్తే ఏంటంటే ఆ పైనుంచి కింద మొత్తం చూస్తూ ఉండొచ్చు, అండ్ పైన ఎల్ఈడి డోములను కూడా డైరెక్ట్గా చూస్తూ ఉండొచ్చు అనమాట ఆ జిప్ లైన్లో వెళ్తూ ఉంటే. ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్ ఇంకో దేనికి ప్రత్యేకత అంటే, ఇక్కడ ఏంటంటే ఎక్కువ స్ట్రీట్ పర్ఫార్మర్లు చాలామంది ఉంటారండి. ఇక్కడ మ్యూజిక్ కానీ, మ్యాజిక్ కానీ, డ్యాన్సులు కానీ, ఫన్నీ క్యారెక్టర్స్ కానీ అన్ని ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్లో ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అతను ఆ బాక్స్లోకి వెళ్తున్నాడు, ఒక స్ట్రీట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు అనమాట. మనము ఏంటంటే మనకి నచ్చితే ఆ పర్ఫార్మెన్స్ అనేది మనం ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత మనీ అనేది మనం అక్కడ బకెట్ ఉంది కదా, బకెట్లో వేసి రావచ్చు అనమాట. మనం చూసాము మైకేల్ జాక్సన్ డూప్ లాగా ఒక అతను డాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ పర్ఫార్మెన్స్ కనుక మనకి నచ్చినట్టయితే మనం ఎంతో కొంత అతనికి అక్కడ ఆ బకెట్లో డబ్బులు వేసాం కదా, అట్లానే ఎవరికి నచ్చింది వాళ్ళు అట్లా బకెట్లో డబ్బులు వేస్తూ ఉంటారు అనమాట ఆ పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇప్పుడు చేస్తారండి. వీళ్ళు పర్ఫార్మెన్స్ అసలు మామూలుగా ఉండదండి వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే. చూడండి మీరు, ఒక లేడీ పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు మొత్తము. ఈ లేడీ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. చాలా బాగుంటుందండి వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే. అంటే మనకి చిన్నప్పుడు మనం సర్కస్లో చూసుంటాము ఇట్లా చేయటము. సర్కస్లో చూసినట్టయితే వాళ్ళు ఇట్లానే పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా దానికంటే వీళ్ళు ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారండి. అంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. ఇట్లా ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక 4-3 అబ్బాయిలు, ఒక అమ్మాయి, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనమాట. ఆ పైన చూస్తున్నారు జిప్ లైన్లో వెళ్తున్నారు, మీకు కనిపిస్తుందా? జిప్ లైన్లో మనకి ఆ ఎల్ఈడి డోమ్ కింద జిప్ లైన్లో వెళ్తూ ఉన్నారనమాట. వీళ్ళు చూడండి అసలు బోన్స్ వీళ్ళకి ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు. తిప్పేస్తున్నాడు చేతులన్నింటినీ, వెనక్కి నుంచి ముందులకి, ముందుల నుంచి వెనక్కి అక్కడే తిప్పుతున్నాడు మొత్తం అసలు ఆ బాడీని అయితే. ఇతను కాదు కానీ నెక్స్ట్ ఇంకో అతను వస్తాడండి. అతని పర్ఫార్మెన్స్ అయితే మిస్ కాకుండా చూడండి. అసలు నాకైతే అనిపించింది వీళ్ళు ఏంటి బోన్స్ అని బ్యాంకుల్లో పెట్టేసి వచ్చారా అని చెప్పేసి. మరి లేకపోతే వీళ్ళకి బోన్స్ లేవా, అది కొండ సిలువలా, మరి నాకేం అర్థం కావట్లేదు. పాములు కనుక ఎముకలు లేకుండా ఉంటాయి కదా, అట్లా ఎముకలు లేకుండా ఉన్నారా వీళ్ళు ఏంటి అనిపించింది నెక్స్ట్ అతని పర్ఫార్మెన్స్ చూస్తే. ఇతను కాదు నెక్స్ట్ వస్తాడు అనమాట. ఇతని తర్వాత ఇంకో అతను వస్తాడు. అతని పర్ఫార్మెన్స్ అయితే నిజంగా బోన్స్ లేవు అన్నట్టుగా ఉంటుంది అనమాట. బోన్స్ అని బ్యాంకులో పెట్టేసి పర్ఫామ్ చేస్తున్నాడు అనిపిస్తుంది అనమాట. లేకపోతే ఆ తిరుగుడు, నాకైతే ఆ తిరుగుడు చూసి, వాళ్ళ తెప్పటాలు చూసి ఎక్కడైనా మనకి ఇప్పుడు తాడు మెలికపడిపోయి లేకపోతే మనకి మూడేస్తే రాజు చూసారా, అట్లా రాకుండా ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట. రాకపోతే ఏం చేస్తారా బాబా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మీరు ఇతని పర్ఫార్మెన్స్ చూస్తే అదే అనిపించింది. ఎక్కడ ఏం మెలికపడిద్దా, అది మళ్ళీ రాకుండా అట్లానే ఉండిపోయిద్దా అనిపించింది నాకైతే. చూడండి తిప్పేస్తున్నాడు అసలు. చూడండి ఇట్లా చేస్తే ఎక్కడ మళ్ళీ అవి తాడు పీట ముడిపడినట్టు ఎక్కడ ముడిపడిపోయి ఆ బాడీ అట్లా స్టక్ అయిపోయిద్దేమని చెప్పేసి అనిపించింది నాకైతే. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట అతను చేస్తుంటే పర్ఫార్మెన్స్. చూడండి అసలు.
మొత్తానికి అయిపోగొట్టాడు పర్ఫార్మెన్స్ అయితే. మేమైతే ఇంకా అట్లా ఎల్ఈడి డోమ్ కింద ఆ స్ట్రీట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట. ఆ పైనుంచి జిప్ లైనర్ మీద వెళ్ళే వాళ్ళు అట్లా వెళ్తా ఉన్నారు. జిప్ లైనర్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ సరే ఇంకా ఇప్పుడు కాదు, ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అని చెప్పేసి వెళ్ళలేదు జిప్ లైనర్కి. ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్లో చాలా ఫేమస్ హిస్టారిక్ హోటల్స్ ఉన్నాయండి. గోల్డెన్ నగ్గెట్ అనేది చాలా హిస్టారిక్ హోటల్ ఉంది ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్లో. అండ్ ఫ్రీమౌంట్ హోటల్ అండ్ 4 క్వీన్స్ ఇక్కడ ఏంటంటే రివైండింగ్ వేగాస్ ఫీలింగ్ పొందొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ పక్కనే చాలా ఫుడ్ ట్రక్స్, డైనర్లు మరియు బార్లు చాలా ఉంటాయండి. మనకి చూస్తున్న క్యాసినోలు కూడా కనిపిస్తున్నాయి కదా మనకి. క్యాసినోలు కానీ రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు, డిస్కోలు ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. చెప్పాను కదండి, లాస్ వేగాస్ అంటే ఒకటే మాట అండి, ఇక్కడ రాత్రులే ఉదయాలు అవుతాయి అన్నమాట లాస్ వేగాస్లో. ఇక్కడ మనకి నిద్ర లేని నగరం ఏదైనా ఉంది అంటే అది లాస్ వేగాసే. చూస్తున్నాం కదా నైట్ మొత్తం ఎట్లా ఉంటుందో, ఇంక ఇట్లానే ఉంటుంది నైట్ మొత్తము. రాత్రుళ్ళు నిద్ర లేని నగరం ఏదైనా ఉంది అంటే అది లాస్ వేగాసే. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, 1925 సంవత్సరంలో లాస్ వేగాస్లో మొదటి ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీమౌంట్ స్ట్రీట్లోనే ఏర్పాటు చేశారండి. ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్కి పేరు ఎట్లా వచ్చిందో తెలుసా, ఈ స్ట్రీట్కి జాన్ ఫ్రీమౌంట్ అనే యూనియన్ ఆర్మీ జనరల్ అతని పేరు పెట్టారనమాట ఈ ఫ్రీమౌంట్ స్ట్రీట్కి. ఇక్కడ ఏంటంటే ఒక మ్యూజిక్ షో అంటే డీజే షో ఒకటి జరుగుతుందండి. 6 లక్షల వాట్ల సౌండ్ సిస్టమ్తో ఆ డీజే ఆ ప్లే అనేది జరుగుతుంది అనమాట. అంటే 6 లక్షల వాట్లు చూడండి అసలు అంత సౌండ్తో డీజే అనేది జరుగుతూ ఉంటుంది. మేము కూడా ఉన్నాం కానీ మాకైతే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఆ సౌండ్కి అక్కడ ఉండలేకపోయాము. మేమైతే వెళ్ళిపోయాం అక్కడ ఉండకుండా. ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇదే అండి నేను చెప్పాను కదా, 6 లక్షల వాట్లతో డీజే ఇక్కడే కండక్ట్ చేస్తారనమాట, 6 లక్షల వాట్లతో. సో మేమైతే ఇక్కడ లేము. ఇక్కడ చాలా మంది ఏంటంటే డాన్సులు, ఆ డీజే ఎంజాయ్ చేస్తారు, డాన్సులు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేసుకోవచ్చు చక్కగా మంచిగా ఆ డీజేని ఎంజాయ్ చేస్తా. ఈ కార్ చూడండి అసలు ఎంత ఉందో. ఫ్రీమౌంట్ స్ట్రీట్లో అయితే అయిపోయింది ఇంకా మాది. బయలుదేరాము, పార్కింగ్లో కార్ పెట్టాము, అక్కడికి బయలుదేరాము. ఆ పార్కింగ్కి వెళ్తుంటే మాకు ఈ కారు కనిపించింది. అది చూడండి అసలు ఎంత పొడుగుందో. మనకి పెద్ద టిప్పర్ ఎంతైతే ఉంటుందో అంత ఉంది. చాలా పొడుగుంది కార్ అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏంటంటే ద స్పియర్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్కి వెళ్దాంలే అని చెప్పేసి ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ పేరు ఏంటంటే ద స్పియర్. చూపిస్తాను చూడండి అది ఎట్లా ఉంటుందో. అసలు చూస్తేనే దడుచుకుంటాం అనమాట, అట్లా ఉంటుంది అనమాట. ఇదేంటి ఆకాశంలో చందమామ కింద పడింది అన్నట్టుగా ఉంటుంది అది చూస్తే, ఆ స్పియర్ని చూస్తే.
చూస్తున్నారు కదా స్పియర్ని, అదిగోండి అదే స్పియర్, ఎంఎస్జీ స్పియర్ అంటారు దాన్ని. యాక్చువల్గా అది ఏంటనుకున్నారు, అది బిల్డింగ్ అండి. యాక్చువల్గా బిల్డింగ్ అయితే దాని చుట్టూతా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టేసి కవర్ చేసేసారనమాట. కవర్ చేసేసి అది మనకి ఏంటంటే అట్లా స్పియర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది దాదాపుగా మొత్తం భవనాన్ని కవర్ చేస్తూ 1.2 మిలియన్ ఎల్ఈడి లైట్లతో ఉందన్నమాట ఆ స్క్రీన్ మొత్తము. చూడండి, 1.2 మిలియన్ ఎల్ఈడి లైట్లతో భవనాన్ని మొత్తం కవర్ చేస్తుంది అనమాట. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఈడి డిస్ప్లే. ఈ స్పియర్ చూడటంతో దాదాపుగా లాస్ వేగాస్లో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ద ఫేమస్ లాస్ వేగాస్ సైన్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటోలు దిగి ఇంకా ఈ రోజుతో లాస్ వేగాస్కి గుడ్ బై చెప్పేసి రేపు మళ్ళీ వేరే ఏదైతే ప్లేస్ అనుకున్నా అక్కడికి స్టార్ట్ అవ్వాలి ఇంకా.